హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ రోజుల్లో 100కి 45% పైగా పీపుల్స్ వాళ్ళకి వచ్చిన సమస్య వెనకమాల ఉన్న కాజ్ తెలుసుకోకుండా మార్కెట్ లో దొరికే రకరకాల లేహ్యాలని, నాటు మందులని, ఆయుర్వేదిక్ మందులని, హోమియోపతి మందులని, అలోపతి మందులని, యునాని మందులని ఇలా రకరకాల మందులకి లక్షలు ఖర్చు పెట్టి మందులు వాడుతున్నారు, కానీ ఫలితం అయితే శూన్యం. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నిజానికి మన శరీరంలో వచ్చే ప్రతి లక్షణానికి వెనకమాల రూట్ కాస్ అనేది ఉంటుంది. ఆ రూట్ కాస్ అనేది 5 రకాలుగా ఉంటుంది. 1 ఫిజికల్ కాజు, 2 సైకలాజికల్ కాజు, 3 డైరెక్ట్ కాజు, 4 ఇండైరెక్ట్ కాజు, 5 విటమిన్ ఆర్ మినరల్ డెఫిషియన్సీ. ఈ 5 కారణాలలో మీకు వచ్చే లక్షణాల వెనకమాల ఈ 5 కారణాలలో ఏదో ఒక కారణం ఉంటుంది. దానిని ఫిక్స్ చేసుకుంటే మీకు ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఫిజికల్ కాజు, డైరెక్ట్ కాజు, విటమిన్ డెఫిషియన్సీ, ఈ 3 కాజ్ వల్ల అయితే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాటిని డయాగ్నోసిస్ చేయటం అనేది చాలా ఈజీగా చేస్తారు. ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. మీరు మందులు వాడితే మీకు 100% కూడా మీ ప్రాబ్లం క్లియర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ సైకలాజికల్ కాజు అండ్ ఇండైరెక్ట్ కాజు, వీటిని కనుక్కోవడం అంత ఈజీ అయినా తేలికైన పని అయితే కాదు. అయితే నిజానికి డాక్టర్స్ డయాగ్నోసిస్ చెయ్యలేని 100కి 90% కేసుల్లో ఈ 2 కారణాలు అనేవి మిగిలిపోయాయి. మరి వీటిని ఎలా కనుక్కోవాలి అని అంటే, డాక్టర్సే మీకు డయాగ్నోసిస్ చేయాలి, మీ రోగం తగ్గాలి అని అనుకుంటే కొన్ని రోగాలు అనేవి తగ్గవు. మరి ఎలా తగ్గుతాయి అని అంటే, మీరుగా మీ బాడీలో వచ్చే మార్పులని, మీ బాడీలో వచ్చే లక్షణాలని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేసినప్పుడు మీకు కొన్ని రకాల విషయాలు అర్థమవుతాయి. వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ట్రీట్ చేసుకోవాలి అనే విధానం మీకు కూడా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ మధ్య కాలంలో వచ్చిన కాల్స్ని బేస్ చేసుకొని నేను మీకు ఈ లక్షణాలని ఎలా కనుక్కోవాలి అనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కువగా ఎరెక్షన్ రాకపోవటం వల్ల, అంటే అంగం స్తంభించడం లేదని చాలా మంది డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు కదా, సో వాళ్ళ కోసమనే నేను ఈ 2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఇప్పుడు ఒక 2 పర్సన్స్ ఉన్నారు. ఒక పర్సన్ కి అంగం స్తంభించట్లేదు, సెకండ్ పర్సన్ కి అంగం స్తంభించడం లేదు. ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను అంగం స్తంభించడానికి మార్కెట్ లో ఉన్న రకరకాల మందులు అనేవి వాడుతూ ఉన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. అతనికి అంగము ఒకవేళ స్తంభించినా ఆ రోజుకి మాత్రమే ఉంటుంది, తర్వాత క్లియర్ గా ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వట్లేదు. సెకండ్ పర్సన్ ఉన్నాడు, అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, చూయించుకున్నాడు, టెస్టులు చేయించుకున్నాడు. సో అతనికి ఫిజికల్ కాజ్ ఏం లేదు, డైరెక్ట్ కాజ్ ఏం లేదు, అండ్ విటమిన్ ఆర్ మినరల్ డెఫిషియన్సీ కూడా ఏమి లేదు. అంటే టెస్ట్లో మీకు ఏ ప్రాబ్లము లేదని చెప్పారు డాక్టర్స్. సో సరే, దానికి తగ్గ మందులు రాశారు, వాడుకుంటున్నారు, కానీ అతనికి ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వలేదు. సో ఇక్కడ మనం ఫస్ట్ పర్సన్ విషయంలో అతన్ని పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఆ పర్సన్ ఆ రూట్ కాస్ ని తెలుసుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు కాబట్టి అతన్ని పక్కన పెట్టేసాడు. సెకండ్ పర్సన్ ట్రై చేశాడు, బట్ కనుక్కోలేకపోయాడు. అయితే ఈ సెకండ్ పర్సన్ లో సైకలాజికల్ కాజ్ ఏమై ఉంటుంది, ఇండైరెక్ట్ కాజ్ ఏమై ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్గా సైకలాజికల్ కాజ్కి వచ్చేసరికి మీకు అతను ఫాస్ట్లో, అంటే గతంలో చేసిన సెక్స్లో ఫెయిల్యూర్ అవ్వటం కారణంగా అతనికి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కానీ, ఆ ఫియర్ ఆఫ్ సెక్సువల్ ఫెయిల్యూర్ కానీ అతని జీవితంలో బాగా ఎక్కువైపోయి అంగం స్తంభించకపోయి ఉండొచ్చు. అది సైకలాజికల్ కాజ్. అండ్ ఇంకా రకరకాలు ఉంటాయి, అవన్నీ కూడా సైకలాజికల్ కాజ్ కిందకే వస్తాయి. యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి. తర్వాత ఇండైరెక్ట్ కాజ్. ఇండైరెక్ట్ కాజ్ ని కనుక్కోవడం చాలా కష్టం. అయితే ఇండైరెక్ట్ కాజ్ అనేది మీకు 2 రకాలుగా ఉంటుంది. దాని గురించి నేను చెప్తాను. 1, మీ బాడీలో పెల్విక్ ఫ్లోర్ మజిల్ అని ఉంటుంది, పీసీ మజిల్. అది వీక్నెస్ అయినప్పుడు మీకు ఇవన్నీ బాగున్నా సరే మీకు ఎరెక్షన్ అనేది రాదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఆ పీసీ మజిల్ స్ట్రెంగ్త్ కోసము కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి. యూట్యూబ్ లో కొన్ని వేల వీడియోస్ అయితే ఉన్నాయి. వాటిల్లో మీరు ఆ ఎక్సర్సైజ్ చూసి ఆ ఎక్సర్సైజ్ చేయటం మూలంగా
పీసీ మజిల్ అనేది స్ట్రెంగ్త్ అయ్యి అప్పుడు మీకు ఎరెక్షన్ అనేది వస్తుంది. దీనికి మీకు అయ్యే ఖర్చు అనేది 0%, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత రెండవది మల్టిపుల్ స్క్లెరోసిస్. మీకు మీ బాడీలో జెనెటిక్ ఫ్యాక్టర్స్ కారణంగా కానివ్వండి, లేదు అని అంటే ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ మిస్టేక్ అవ్వటం వల్ల కారణివ్వండి, అండ్ మీకు షుగర్ ఉండి దానిని మీరు కంట్రోల్ చేసుకోకుండా లాంగ్ టర్మ్ లో షుగర్ ఎక్కువగా మీ బ్లడ్ లో మెయింటెనెన్స్ అవ్వటం వల్ల కానివ్వండి, మీ న్యూరాన్స్ పైన ఉండే తొడుగుని మైలిన్ షీత్ అని అంటారు. ఆ తొడుగు డ్యామేజ్ అవటం వల్ల మీకు బ్రెయిన్ నుంచి పెనిస్ కి అందవలసిన ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంది. సో దాని కారణంగా మీకు అంగస్తంభన అనేది జరగదు. అంటే మీకు పై 3 కాజెస్ లో ఏ ప్రాబ్లం లేకుండా మీకు అంగం స్తంభించడం లేదు అని అంటే ఈ 2 కాజెస్ అయి ఉండొచ్చు, సైకలాజికల్ కాజ్ అయి ఉండొచ్చు అనమాట. సో వీటిని ఇప్పుడు మీకు మల్టిపుల్ స్క్లెరోసిస్ వచ్చి పైన మైలిన్ షీత్ డ్యామేజ్ అయింది అనుకోండి, దాన్ని క్లియర్ చేసుకోవడానికి మనకి బెన్ఫోథైమిన్ అని విటమిన్ B1 ని ఆ సప్లిమెంట్స్ తీసుకుంటే మీకు ఒక 2-3 నెలలు కనుక తీసుకున్నట్లయితే ఆ మైలిన్ షీత్ అనేది మీకు నిదానంగా రీస్టోర్ అవుతుంది. సో దాని కారణంగా మీకు 70% ఎరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 100% వస్తుందని చెప్పలేము, బట్ వెన్ కంపేర్ టు బిఫోర్ ఆఫ్టర్ దట్ యూజింగ్ బెన్ఫోథైమిన్ మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉండొచ్చు అని నేను చెప్తున్నాను. అదండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ఇది ఒక్కటనే కాదు, ఏదైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ దాని వెనకమాలున్న రూట్ కాస్ ని కనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మాత్రమే మీకు ఆ డయాగ్నోసిస్ ఎప్పుడైతే రూల్ అవుట్ అవుద్దో మెడికేషన్ కరెక్ట్ గా వెళ్ళిద్ది, ప్రాబ్లం అనేది వెంటనే క్లియర్ అవుద్ది, డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి, అండ్ మీ బాడీ మీద మందుల ప్రభావం ఓవర్లోడ్ అవ్వకుండా కూడా మీకు ఉంటుంది. సో మీలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కాల్మీ4 యాప్ లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. లేదు అని అంటే నాకు వాట్సాప్ నంబర్ ఉంటుంది 7032027201. ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. లేదు అని అంటే వాట్సాప్ డీపీలో స్కానర్ ఉంటుంది, 200 పే చేసుకొని డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మర్.